భయం వ్యక్తం చేస్తా ఉన్నారు. సో మాట్లాడితే మరి కొంతమంది అలా చెప్పండి, మరి ఏదైతే ఇది హైడ్రా తీసుకొచ్చి మూసి సుందరీకరణ అని చెప్పేసి కొందరికి ఆర్బీఎక్స్ అని మార్కులు పెడతా ఉన్నారు. సో ఏం చెప్తారు మీరు అసలు? సార్ ఇది చూడండి సార్, నాకు మెసేజ్ వచ్చింది రిమైండర్, రేపు కట్టాలి. నేను ఇది కడుతున్నా లోను. ఇది ఎందుకు కడుతున్నా సార్? ఇది బ్యాంక్ కూడా అప్రూవల్ ఇచ్చిండు. అప్రూవల్ ఇచ్చిన బ్యాంక్ లోన్ మీద మళ్ళీ నాకు ఇన్సూరెన్స్ వచ్చింది. ఇప్పుడు నేను ఈఎంఐ కడుతున్నా, నువ్వు వచ్చి ఇల్లు కడతా అంటున్నావు. ఇప్పుడు ఈఎంఐ ఎందుకు కడుతున్నా? నేను కట్టే ఈఎంఐ ఎందుకు? ఉపయోగం లేదు. ఒకవేళ పోనీ నువ్వు కంపెనీషన్ డబుల్ బెడ్రూమ్ అంటున్నావు, నువ్వెందుకు సార్ ఇచ్చేది? మేము ఇన్సూరెన్స్ చేసుకున్నాం కదా, ఇన్సూరెన్స్ వాళ్ళతో కంపెనీతోటి ఇప్పించండి డబ్బులు, నాకు మొత్తం డబ్బులు వస్తాయి. నేను పువ్వులు కట్టుకుంటా ఇల్లు. ఇంకొకటి మ్యాప్లు రిలీజ్ చేసిండు. మ్యాప్లు ఏమంటే బ్లూ లైను రెడ్ లైన్ మ్యాప్. ఈ మ్యాప్లు పర్మిషన్లకు మ్యాప్ అవ్వట్లేదు సార్, మ్యాచ్ అవ్వట్లేదు. వాళ్ళు ఇచ్చిన పర్మిషన్లకి వీటికి మ్యాచ్ అవ్వట్లేదు. అయితే ఏమంటారు, మ్యాచ్ అవ్వట్లేదు అంటే పర్మిషన్ దొంగ పర్మిషన్ అంటారు. అదే కదా అనేది. వాళ్ళు ఇచ్చిన పర్మిషన్లో లాటిట్యూడ్ లాంగిట్యూడ్ ఉంటుంది సార్, దాని ప్రకారం టేప్ పట్టుకొని కొలుస్తున్నాం. ఇవాళ మేము పోయి అడిగి కరెంట్ లొకేషన్ షేర్ చేసినా నాకు అది వాళ్ళు ఇచ్చిన పర్మిషన్ ప్రకారం మ్యాచ్ అవుతుంది. మీరు రిలీజ్ చేసిన ఏదైతే ఫాల్తు మ్యాప్ ఉందో దానికి మ్యాచ్ అవ్వట్లేదు. అంటే మీరు ఏడ కూర్చొని మ్యాప్లు తయారు చేసిరు, అది ఏడ కూర్చొని పిన్నులు చేసిరు. అది ఆ పిన్నులు చేసిన విధానంలో వచ్చి రియల్ ఫీల్డ్లోకి వచ్చి తెలుసుకున్నారా? వచ్చి ఎవరన్నా ఈ రోజు వరకు ఒక ఆఫీసర్ కానీ ఒక అధికారి కానీ మీటర్ పట్టుకొని వచ్చి కొలిసిర్రా? కొలవలే. ఇవాళ వచ్చిన ఆఫీసర్ రేపు రాడు, ఇవాళ వచ్చి మార్క్ చేసిన అతను రేపు రాడు. మళ్ళీ వాళ్ళని ఏమైనా అడిగితే సార్ ఇది మాకు పైనుంచి ఆర్డర్లు ఉన్నాయంటారు. గట్టిగా అడిగి పోయి ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో కూర్చుంటే అధికారి అంటాడు, సార్ నేను తప్పు చేస్తే మా ఉద్యోగం పోతుంది, నేను తప్పు చేసిన మీరు ప్రూవ్ చేసుకోండి సార్ అన్నారు. మేము పోయినాం, వాళ్ళు ఇచ్చిన మ్యాప్ ప్రకారం కొలిసినాం. కొలిస్తే వాళ్ళు ఇచ్చింది 100% కరెక్ట్. అంటే అధికారి తప్పు చేయలే, లంచాలు తినలే. తిన్న అధికారులు ఎవరో ఒకడే ఉండొచ్చు, ఆ ఒక్కళ్ళని తీసుకొచ్చి అన్ని ఇళ్ళులని తప్పు అయితే సార్ ఏం చేద్దాం అనుకుంటారు? అధికారులు కూడా ఇది అక్రమంగా తెచ్చుకున్న ల్యాండ్ అని చెప్పేసి కూడా కొంతమంది అన్ని అధికారులు అంటా ఉన్నారు. సో మరి నిజంగా ఇది అక్రమంగా మీరు కొన్న ల్యాండ్ అనేది? సార్ అక్రమంగా ఉంటే వాళ్ళు ఇచ్చిన మ్యాప్ ప్రకారం B1, B2, B3, B4 సార్ అపార్ట్మెంట్కి ఇచ్చే 4 డైమెన్షన్స్, అందులో క్లియర్గా ఉంటుంది లాంగిట్యూడ్ లాటిట్యూడ్. వాళ్ళు ఇచ్చిన మ్యాప్ ప్రకారం ఇలా గూగుల్ మ్యాప్స్లో పోల్చుకుంటే అక్కడికి పోయి కరెంట్ లొకేషన్ కొడితే ఎగ్జాక్ట్గా పాయింట్తో సహా డెసిమల్తో సహా మ్యాచ్ అవుతుంది సార్. ఇప్పుడు వాళ్ళు ఇచ్చిన పర్మిషన్ రాంగ్ అయినట్ట రైట్ అయినట్ట? అది పర్మిషన్తో మ్యాచ్ అవుతున్నప్పుడు పర్మిషన్ కరెక్టే కదా సార్. ఇప్పుడు ఎవరో తెలియని వాళ్ళు అంటే అంటారు పర్మిషన్ రాంగ్ ఉన్నాయేమో మీకు అందుకే మ్యాప్లు వచ్చాయని. పోనీ ఇంకా సామాన్యంగా అర్థం చేసుకునే విధానం చెప్తా. మూసీ పరివాహక ప్రాంతం పోయి గట్టు దగ్గర పోయి నిలబడి మ్యాప్ నైలాన్ టేప్ పట్టుకుని కొలవండి సార్. అదేగా మూసధోరణి. ఇప్పుడు తెలుస్తుంది మీకు 50 మీటర్ల లోపల ఉందనుకోండి, మేమే నిలబడతాం. మీరు చూడండి 30 మీటర్లు అన్నారు ముందర, 30 మీటర్లు ఎడిపోయింది సార్. ఇవాళ 50 మీటర్లు అంటారు, ఇవాళ 50 మీటర్లు రేపు 100 మీటర్లు చేస్తారా? ఏం చెప్తారన్న? ఒక సైడ్ మూసీ ప్రక్షాళనలో భాగంగా అన్ని హైడ్రా అంటే కూల్స్తున్నాం అని చెప్పేసి అంటాను. పెద్ద పెద్ద నాయకులు పక్కన పెట్టి పేదవాళ్ళ మీద పడతా ఉంది హైడ్రా అనేది. సో ఏం చెప్తారు సార్? వీళ్ళు సుందరీకరణ అంటారు, దీని వెనకాల ఏముందో తెలియదు. రోజుకు ఒక వార్త చెప్తున్నారు, ఏం హైరేజ్ అపార్ట్మెంట్ అంటారు, లేకపోతే ఏమైంది వాళ్ళతో కమ్యూనిటీ బిల్డ్ చేస్తూ ఉంటారు, గ్రీనెస్ బిల్డ్ చేస్తూ ఉంటారు. ఉన్న ఇల్లు కూలగొట్టి కమ్యూనిటీలు బిల్డ్ చేసేది సార్. మేమేం అంటే మేము ప్రజలం కాదా? లేకపోతే డబ్బులు కట్టేటోళ్ళ పిచ్చోళ్ళం కాదా? ఓట్లు వేసేవాళ్ళం ప్రజలం కాదా? ఇందాక ఆయన చెప్పినట్టు మేనిఫెస్టోలు లేని అంశాలు ఎందుకు సార్? ఇవాళ రైతు బంధు రాక, లేకపోతే ఊళ్ళల్లో వ్యవసాయ లోన్లు కట్టుకోలేక నేను కట్టింది సార్ మా నాన్న పేరు మీద. వచ్చి 3 నెలల ముందు వచ్చి మీకు లోన్ కట్టాలంటే లోన్ రాదండి, ఇవాళ వచ్చి అప్లికేషన్ పెట్టమన్నారు. పెడితే 2 లక్షల రూపాయలు లోన్ మాఫీ కాలే. ఇదేంది మాఫీ కాలేదని చెప్పి మండలాల్లో మేము మొబిలైజ్ అవుతున్నాం. అసలు లేదు సార్, అయితే మేము ఎందుకు ఉంటాం సార్? అయితే మా అకౌంట్ స్టేట్మెంట్ మీరు చూపిస్తాం. ఇవాళ మా నాయన నుంచి ఫోన్ చేసి రాలేదురా లోన్ రాలేదు, మరి మీ అందరం కలిసి ధర్నా చేస్తున్నాడు అంటే ఈడ నుంచి మేము పోయే లోపల ఎడబెడితే నువ్వు అంటే ఆడ మర్చిపోవడం కోసం ఈడ పొల్ల పెడుతున్నావు నువ్వు. ఎందుకు అయ్యని అయ్యోడు అడగొద్దా? నిన్ను 6 గ్యారెంటీలు అడగొద్దని నువ్వు ఈడ పెడుతున్నావా? అంటే ఊళ్ళో ఆస్తుల్ని కాపాడుకోలేని పరిస్థితి. మాకు ఇస్తానన్న లోన్లు మాఫీ చేయవు, ఈడున్న వాళ్ళని బాగుపడినాయో. దేని కొరకు సార్ ఇదంతా? 1,50,000 కోట్లతో సుందరీకరణ చేస్తా అంటున్నారు, మరి ఏం చెప్తారన్న? ఎందుకు సార్ సుందరీకరణ? ఎవరికి సార్ ఉపయోగపడేది? అది సామాన్య జనలే కదా సార్ ఉండేది. నువ్వు చీమల్ని చంపి పాములు తోలుతావా సార్? నువ్వు చీమలు కట్టుకున్న పుట్టలాంటి ఇవాళ పాములు జరపడ్డట్టు ఇవాళ మీ అందరూ సామాన్లు కట్టుకున్నాం, ఈఎంఐలు కడుతున్నాం. ఇవాళ బ్యాంక్ వాడు బాగుపడతాడు, ఇన్సూరెన్స్ వాళ్ళు బాగుపడతారు, మీరు బాగుపడతారు, ల్యాండ్ లార్డ్లు బాగుపడతారు, లేదా బిల్డర్లు బాగుపడతారు. కట్టే జనాలు పిచ్చోళ్ళు. వీళ్ళందరూ చీమల్లాగా పుట్టలు పెడితే పాములు వచ్చి చేరతాయి అందులో. రేపు ఆ పాముల్ని సాదుకొని చూస్తాడు. వీళ్ళందరూ ఏమైపోవాలి సార్? మమ్మల్ని అందరినీ ఉంటున్నారు మీరు ఇక్కడ ఏరియా సార్ దాదాపు 10 సంవత్సరాల పైనుంచి ఉంటున్నాం సార్. 10 సంవత్సరాల పైనుంచి ఉంటున్నాం. మీరు రండి, మా కమ్యూనిటీకి రండి. మా కమ్యూనిటీకి వచ్చి ఇలా టేప్ పట్టుకొని కొలవండి. కొలిస్తే మీకే అర్థం అవుతుంది, ఎంత మీటర్ల దూరం ఉందో మీకు అర్థం అవుతుంది. ఆయన ఇచ్చిన మ్యాప్
ఆయన ఇచ్చిన మ్యాప్కి మ్యాచ్ అవుతుందో లేదో మీరు ఆ వీడియో ఫుటేజ్ పెట్టుకొని చూడండి. డాక్యుమెంట్లు ఉన్నాయి సార్, డాక్యుమెంట్లు ఉన్నాయి. ఈఎంఐలు కడుతున్నాం సార్. ఈఎంఐలు ఎందుకు కడుతున్నాం సార్? డాక్యుమెంట్లు ఉంటేనే ఈఎంఐలు కడతాం కదా. పనిలేక కడతామా సార్ ఈఎంఐలు? ఇప్పుడు వాళ్ళు అధికారులు చేసిన తప్పుకి మీరు బలవుతున్నారు అనుకోవచ్చు. 100% సార్. ఇవాళ అధికారులు కాదు సార్, మాకు ఇచ్చిన పర్మిషన్లు అధికారులు మాకు తప్పుడు పర్మిషన్లు ఇచ్చుంటే అధికారులు తప్పుడు అధికారులు. మాకు ఇచ్చిన పర్మిషన్లు కరెక్టే ఉన్నాయి. ఇప్పుడున్న అధికారులు వాళ్ళ తొత్తులుగా పనిచేస్తున్న అధికారులు వాళ్ళ ద్వారా నడిపిస్తారు ఇదంతా. మరి ఏ రకంగా వాళ్ళు మీరు అన్నట్టుగా సుందరీకరణ చేస్తారో లేకపోతే ఎవరికైనా కట్టబెడతారో తెలియదు. వాళ్ళు చేసే పనులేదు ఇది సార్.